హైకోర్టుకు శంకరపట్నం మండలంలో న్యాయస్థానం ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పించగా హైకోర్టు వారు వినతి పత్రం పరిశీలించి జిల్లా న్యాయస్థానం కరీంనగర్ వారిని ఏర్పాటు చూడవలసిందిగా ఆదేశించారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు హుజరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ కె గోపినాథ్ని కేశవపట్నంలోని 4 బిల్డింగ్లను పరిశీలించామని ఆదేశించగా ఈరోజు కేశవపట్నంలో బిల్డింగ్లు పరిశీలించారు. తదనంతరం సీనియర్ సివిల్ జడ్జి హుజరాబాద్ కేశవపట్నం విచ్చేసి బిల్డింగ్ ఫైనల్ చేస్తారు. ఇందులో శంకరపట్నం న్యాయవాదులు బొంగోని హరికృష్ణ గౌడ్, కనకం దేవయ్య, శభానా, కొరిమి నరసింహస్వామి, అనిల్ కుమార్, ప్రవీణ్, మరియూబి పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దారి అటు ఇటు తీసుకుంటారు. నా ఫ్రెండ్ లిస్ట్ అంటే వాళ్ళు పార్టిసిపేట్ రావడం కోసం ఈ సలహాలు కోటి వాళ్ళు గద్దేస్తాయి ఓన్లీ కోటాలు అవుతుంది. ఈ మొత్తం ఎట్లా అంటే పిల్లర్స్ నుంచి గోడలు తీసేసారు మొత్తం. మేము ఇదొకన్నాము. ఇంకోటి కూడా మామూలుకి నెలకి 10,000 కానీ కోటి స్టార్ట్ అయ్యాక మీరు ఇబ్బంది పెట్టినారు. గవర్నమెంట్ పైసలు గౌరవ న్యాయవాదులు కేశవపట్నం చెందినటువంటి న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించినటువంటి అర్జీని పరిశీలించినటువంటి హైకోర్టు వారు ఇక్కడ కేశవపట్నంలో న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు ఏర్పాటు చేయడం కోసం అకామిడేషన్ చూసి రమ్మని అకామిడేషన్ గురించి జిల్లా కోర్టు వారు మా సీనియర్ సివిల్ జడ్జి గారికి ఆదేశించారు. వారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడికి కేశవపట్నం రావడం జరిగింది. ఒక 3 బిల్డింగ్లను చూసి అందులో ఏది ఆమోదయోగ్యంగా ఉందో అది మేము పోయి సీనియర్ సివిల్ జడ్జి గారికి నివేదిస్తే సీనియర్ సివిల్ జడ్జి గారు ఈ 31 లోపల ఈ యొక్క కోర్టు ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్డింగ్ వివరాలు హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 2 చూసినాం, ఇంకొకటి చూస్తాము. ఇందులో ఈ బీసీ జలశాస్త్రకు సంబంధించింది ఆమోదయోగ్యంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకు ఈ యొక్క కేశవపట్నం సంబంధించినటువంటి న్యాయవాదులు మరియు పెద్దలు మళ్ళీ ఏంటంటే పొలిటికల్ లీడర్స్, గ్రామస్తులు అందరూ కూడా కోర్టు ఏర్పాటు అయ్యేంత వరకు ఐక్యంగా ఉండి కోర్టును సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.